సో మీరు ఎలా పోర్ట్రే చేయబోతున్నారు మీ మూవీలో? ఇందులోన చాలా గొప్పగా ఉంటుంది. హీరోకి ధీటుగా ఉండే క్యారెక్టర్ నన్ను అప్రిషియేట్ చేస్తారు అనుకోండి. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, మీరు నన్ను పిలిచి చాలా గొప్ప క్యారెక్టర్ రాశారండి, ఫీమేల్ క్యారెక్టర్. డెఫినెట్లీ నేను సాయి రాజేష్ గారిని కూడా అప్రిషియేట్ చేశాను. బికాస్ ఒక ఫీమేల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది యాజ్ అ ఫీమేల్గా ఐ నో. సో చూడాలి, బికాస్ ఒక ఫీమేల్ కోరుకునేది రెస్పెక్ట్ కాబట్టి. జనరల్లీ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే డైరెక్టర్లు వాళ్ళు ఉన్నతంగా చూపించాలని కోరుకోకుండా రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ చేయాలని ట్రై చేస్తారు కొన్నిసార్లు. సో దట్ మస్ట్ బి రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ. ఆర్ వాట్ సొసైటీ అంటే ఎవ్రీబడి ఎప్పుడు కాదండి, ఫ్యూ పీపుల్ whom we see, we understand, we read, we meet, అవి కొంచెం రిఫ్లెక్షన్స్ అవుతాయి. ఆ రిఫ్లెక్షన్ జరిగినప్పుడు మనకి ఇప్పుడు ఇట్లాంటి మీరు అన్న కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. కానీ ఓకే, సో మీ క్యారెక్టర్ ఎక్కడి వరకు అంటే లైక్ ఎంత వరకు మిమ్మల్ని రిఫ్లెక్ట్ చేశాయి? అండ్ బయటకు వచ్చిన తర్వాత అమ్మాయిలు దేన్ని అడాప్ట్ చేసుకుంటారు? బయటకు వచ్చినాక అందరు కాదు, హీరోయిన్తో సహా అమ్మంటారు, అందరు చూసిన అమ్మాయిలు అబ్బాయిలతో సహా హీరోయిన్ని బాగా ప్రేమిస్తారు. హీరోయిన్ బాగా ప్రేమిస్తారు, బాగా ఇష్టపడతారు. అవునా? బాగా అంటే బాగా. ఓకే, హీరో మీద విపరీతమైన సింపతి వస్తుంది. సింపతి ఏడు చేస్తారు మీరు. ఓకే, తెలుగు అమ్మాయినా అండి ఆ పిల్ల? కాదు, బాంబే. వై తెలుగు అమ్మాయిని ఎందుకు ఎంచుకోలేదు? తెలుగు వాళ్ళు ముద్దులు మేము పెట్టుకోమన్నారు చాలా. వైష్ణవి గారిని కూడా మీరు అప్రోచ్ అవ్వలేదా? వైష్ణవి గారిని నేను అవ్వలేదు. సమ్వేర్ అంటే నాకు కొంచెం ఇలా కాదు, లుక్స్ ఇలా ఉండాలని అనుకున్నాను, అప్రోచ్ అవ్వలేదు. చూసాను ఆమెను కానీ, బట్ నేను అప్రోచ్ అవ్వలేదు. ఓకే. అండ్ మెజారిటీ తెలుగు అమ్మాయిలు, తెలుగుని కాదు సౌత్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే మనకు అమ్మాయిలు డైరెక్ట్గా చెప్పలేరు కానీ కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ కిస్సింగ్ సీన్లు, బోల్డ్ సీన్లు మనం ఇక్కడ చేయరండి, మీరు ఇవన్నీ కావాలంటే బాంబేకి వెళ్ళండి అన్నారు. బాంబేలో మీరు బాంబే నుంచి తీసుకొచ్చారు. డూ యూ థింక్ దట్ ఇలాంటి క్యారెక్టర్స్ చేయకపోవడం వల్ల తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావట్లేదు, తక్కువైపోతున్నారు? అట్లానేం లేదండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుగు మన కల్చర్లోనే ఎక్కడో ఫిలింని ఆర్ట్ ఫామ్ కాకుండా అదేదో బూచిగా చూస్తూ ఉంటారేమో అనుకుంటున్నాను నేను. సో దట్ ఈస్ రీజన్ మన ఫ్యామిలీస్ కూడా ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు నాకు తెలిసి బాగా పాపులర్ అయిన మన సినిమాలో ఉన్న పాపులర్ అయిన కూడా వాళ్ళ పిల్లలు అమ్మాయిల్ని హీరోయిన్గా పంపడానికి అంత ఇష్టపడరు పాయింట్ అనుకుంటున్నాను నేను. దట్స్ ఎ పాయింట్. సో దట్ ఈస్ ద రీజన్. అంటే మనం చూసే విధానం అంతే. మేబీ ద కైండ్ ఆఫ్ మైండ్ సెట్ వీఆర్ ఇన్ విత్ దిస్ జర్నీ అట్లా అనుకుంటాం మేము. ఓకే, మీ గురువు గారు ఎవరండి జనరల్ ఇండస్ట్రీలో? అంటే నేను సుకుమార్ గారు అని చెప్తాను. నేను ఏకలవ్య శిష్యుడిని ఆయనకి. నాకు ఆయన అంటే విపరీతమైన అభిమానం. ఆయన దగ్గర పనిచేయాలని ట్రై చేశాను కానీ అవ్వలేదు. బట్ నేను వర్క్ చేసింది మాత్రం హరిశంకర్ గారి దగ్గర, వంశీపాడిపల్లి గారి దగ్గర. ఆయన దగ్గర ఒక సినిమా, ఈయన దగ్గర ఒక సినిమా. ఆ 2 సినిమాలే చేశాను నేను అసిస్టెంట్ డైరెక్టర్గా. ఆ 2 చేశాక ఇంకా చాలు, మనం సొంతంగా డైరెక్షన్ చేసుకోవచ్చు మొదలుపెట్టి. అంటే ముందు ప్లానే అది, 2 చేద్దాం, అంతకంటే ఎక్కువ అవసరం లేదు, మన కథలు రాసుకొని చేద్దామని చేసుకున్నాను. వావ్. సో